नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. తర్వాత వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని ఈ మిగతా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈ బాబు వాళ్ళ బాబే అయితే మన డిఎన్ఏలో తెలుస్తుంది, లేదంటే అది ఇంకెవరిదైతే ఉంటే మాత్రం మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి అసలు తల్లి ఎవరో దాన్ని కనిపెట్టడం జరుగుతుంది. సో ఈ క్రమంలో నైట్లో మా పెట్రోలింగ్ మొబైల్స్ చాలా యాక్టివ్గా ఉండి, ఈ బ్లూ కోడ్స్ యాక్టివ్గా ఉండి తిరుగుతూ ఉంటాయి ఏరియాలో. అందులో భాగంగానే మా కానిస్టేబుల్ రఫీ, అదేవిధంగా భూపాల్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరించి ఒక్కోసారి అంటే క్వశ్చనింగ్ సరిగ్గా చేయకుంటే కూడా ఒక్కోసారి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మా వాళ్ళు వాళ్ళని పట్టుకోకుండా దాన్ని ట్రేస్ చేయకుండా ఉంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియదు. బీహార్ లేడీ కాబట్టి ఇక్కడ ఎవ్వరు ఆమెకు వెనక ముందు ఎవరు లేరు. లేబర్ పని చేసుకుంటూ ఎవరితోనో సహజీవనం చేస్తూ ఉన్నది కాబట్టి ఆమె ఆచూకు తెలిసేది కాదు, మనకి ఈ కేసు మనకు డిటెక్ట్ అయ్యేది కాదు. కాబట్టి కానిస్టేబుల్ చాలా ఎక్సలెంట్ వర్క్ చేశారు ఇద్దరు. అదేవిధంగా వారికి ఎప్పుడు రోజు పెట్రోలింగ్ చేయడానికి సహకరించే మా ఎస్ఐలు, సిఐ, తర్వాత డిఐ వీళ్ళందరూ కూడా పెట్రోలింగ్ పార్టీని బాగా బ్రీఫ్ చేసి పంపిస్తారు నైట్లో. అందులో భాగంగానే వాళ్ళు బాగా పనిచేయడం జరిగింది. దాన్ని మా డీసీపీ శంషాబాద్ గారు కూడా చాలా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నమే మా కమిషనర్ గారు స్టీఫెన్ రవీంద్ర గారు హెడ్ క్వార్టర్కి ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పిలిచి వారికి అభినందించి వారికి తగిన రివార్డు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు. సో గుడ్ వర్క్ చేసిన వారికి ప్రశంసిస్తూ ఇంకా మెరుగైన సేవలు అందించాలని పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వస్తుంది. కాబట్టి ఎవరైనా ఇటువంటి సంఘటనలు నైట్లో అనుమానాస్పదంగా మనకి ఏమన్నా మూమెంట్స్ మందు తాగుతూ ఉంటుంది, ఎప్పుడు వచ్చి హరాజ్ చేస్తూ ఉంటుంది. ఆమె హరాజ్ చేసే క్రమంలో అప్పుడప్పుడు 2-3 సార్లు డబ్బులు ఇస్తారు. కానీ ఆమె హరాస్మెంట్ ఇంకెక్కువైతుంది. బాబుని తీసుకుపోతానని ఆమె రెగ్యులర్గా అనడం వీరికి కొంచెం కోపం వచ్చి వారితోని కొంచెం వాగ్వాదం జరుగుతుంది. నిన్నటి రోజు రాత్రి 8 గంటలకు ఆమె దేవకి మళ్ళీ వస్తుంది. ఇంటికి వచ్చి వీళ్ళ దగ్గర బాబును ఆల్మోస్ట్ గుంజుకొని పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎత్తుకొని గుంజుకొని పోతూ ఉండే క్రమంలో ఇతని భార్య రాములు భార్య శారద ఆమెను నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఆమె కొంచెం గొడవ బాగా చేస్తుంది. అప్పుడు రాములకు బాగా కోపం వచ్చి, రాములు కొంచెం తాగిన మత్తులో ఉంటాడు. ఆయన కోపం వచ్చి ఎట్లయినా ఈమెను చంపేస్తే బాబుని మళ్ళీ అడగదు, మాకు ప్రాబ్లం ఉండదనే ఉద్దేశంతో, అప్పటికి బాబు వీళ్ళకి అలవాటు అవుతూ ఉన్నాడు అనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఆ రాత్రి ఆమెను లోపలికి ఇంట్లోకి పిలిచి ఇంట్లోనే కూర్చోబెట్టుకొని 1 గంట తర్వాత ఆమెను ఇంట్లోనే ఈ రాములు, తర్వాత శారద, ఆమె చెల్లె జ్యోతి ముగ్గురు కలిసి చంపేస్తారు. ఈ రాములు ఆమె గొంతు నొక్కేస్తే వాళ్ళ భార్యనేమో కాళ్ళు పట్టుకుంటుంది, వాళ్ళ మరదలేమో ఆ అమ్మాయి ముఖాన్ని బట్టతో ఉక్కి స్ట్రాంగులేషన్ చేసి చంపేస్తారు. చంపేసిన తర్వాత అప్పుడు ఆ బాడీని వాళ్ళు ఒక గోనె సంచిలో మూట కట్టడం జరుగుతుంది. వాళ్ళిద్దరు సాయం చేస్తారు. ఇతను రాములు మూట కట్టి 12:30, 1 o'clock ప్రాంతంలో ఆ బాడీని ఇంటి నుంచి ఎత్తుకొని మన పటేల్ రోడ్లో ఇల్లు ఉంటుంది, అక్కడి నుంచి ఎత్తుకొని చటాన్పల్లి రోడ్డుకు తీసుకొని పోతాడు తల మీద. ఆ చటాన్పల్లి రోడ్లో కూడా పబ్లిక్ మూమెంట్ ఉంటుంది రోడ్డు మీద కాబట్టి అక్కడ పక్కన పెట్టుకొని 1 గంట 2 గంటలు వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత 2 o'clock, 2:30 మధ్యలో ఆ బాడీని మళ్ళీ తల మీద ఎత్తుకొని ఆ ఊరు బయట దుస్కల్ రోడ్లో చెరువు సైడ్ కానీ నిర్మానుష్యం ప్రదేశం పడేద్దామని తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో మన పెట్రోలింగ్ వెహికల్ అక్కడ పాయింట్ బుక్ చెక్ చేయడానికి పోవడం, ఈ వ్యక్తిని గమనించడం, ఆ బాడీ తల మీద ఉన్న మూటను గమనించడం, దాన్ని ఇప్పడము, అందులో లేడీ శవం దొరకడం జరుగుతుంది. ఇదంతా ఇన్వెస్టిగేషన్లో వారిని తీసుకొచ్చి ఈ రాములును అదేవిధంగా శారదను వాళ్ళ మరదలు జ్యోతిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేస్తే ఈ స్టోరీ అంతా వాళ్ళు బయట చెప్తారు. అది
ఈ పాప బాబుని తెచ్చిన ఈ లేడీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చనిపోయిన ఆమె దేవకి, మరి ఆమె సొంత కొడుకేనా లేకపోతే ఇంకెక్కడి నుంచి అనే పురుషోత్తము తర్వాత ఈ దేవకి కలిసి తీసుకొని వచ్చినా తెలియదు. ఆ డీటెయిల్స్ రావాలంటే ఇంకా మా ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. దానిలో డిఎన్ఏ, బాబు డిఎన్ఏ కూడా తీస్తాము, ఆమె డిఎన్ఏ తీస్తాము. తర్వాత ఇంకేమన్నా హైదరాబాద్ సిటీలో కానీ ఎక్కడన్నా కానీ చిన్న బాబుని ఎవరన్నా కిడ్నాప్ చేసిన సంఘటనలు ఏమో ఎంక్వైరీ చేస్తాము. ఎందుకంటే నైట్ లిమిటాడు అతను బీహార్ చెందిన వ్యక్తి. ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తూ కొంతకాలంగా ఇద్దరు కలిసి ఉంటారు, తినడం, తాగడం, తిరగడము. అందులో ఆయనకు సభావత్ రాములకు ఒక బిడ్డ ఉంది, భార్య శారద ఆయన పేరు. ఆ బిడ్డ ఒక 12 సంవత్సరాల బిడ్డ ఉంటుంది. కొడుకులు లేరనే విషయము పురుషోత్తం చెప్తాడు. నా కొడుకులు లేరు, ఒక కొడుకుంటే బాగుండే అని అనుకుంటున్నాము అనే క్రమంలో పురుషోత్తం ఏం చేసిందంటే, నీకు ఒక బాబుని అంటే మా పిల్లోని మీకు దత్తత ఇస్తాం, మీరు పెంచుకుంటారా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఇతను ఇంట్లో చెప్పి రాములు భార్య శారదతో చెప్పి దత్తత తీసుకుంటాము, కొడుకును బాబుని ఇస్తే మేము తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అట్లా జరిగిన తర్వాత ఒక 2 రోజులకి ఈ పురుషోత్తం తర్వాత ఇంకొక మహిళ, ఈరోజు నిన్న రాత్రి చనిపోయిన మహిళ, ఆమె పేరు దేవకి, 27 సంవత్సరాలు. ఆమెను తీసుకొని పురుషోత్తము నెక్స్ట్ డే ఒక చిన్న బాబుని తీసుకొని వస్తారు. ఒక 1 month బాబుని మగపిల్లని తీసుకొని వచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అంతకుముందు మాట్లాడుకున్నట్టు 1,50,000 రూపాయలు మాకు ఇవ్వాలి, మీకు బాబుని ఇస్తామని మాట్లాడుకున్న క్రమంలో ఈ రాములు, శారద చెల్లె జ్యోతి, ఈ ముగ్గురు కలిసి ఒప్పుకొని నెక్స్ట్ డే బాబుని తీసుకొచ్చి ఇస్తే వాళ్ళకి 1,50,000 వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ బాబుని వీరు రాములు ఆయన భార్య పెంచుకుంటూ ఉంటారు. దాదాపు ఒక 3 నెలలు అయిన తర్వాత ఈ పురుషోత్తం అప్పటి నుంచి ఈయన కనిపించలే, అప్పటి నుంచి రాములకు కనిపించలే. ఇతని భార్య ఎవరైతే లేడీ అప్పుడు వెంబడొచ్చి బాబునిచ్చిందో ఆమె జ్యోతి రెగ్యులర్గా ఒక 2 నెలల తర్వాత రావడం మొదలు పెడుతుంది వాళ్ళ ఇంటికి. వచ్చి ఇంకా అప్పుడప్పుడు డబ్బులు 1,000 రూపాయలు అడగడము, ఒక 1,000 రూపాయలు అడగడం చేస్తూ ఉంటే డబ్బులు ఇస్తారు 2-3 సార్లు. ఈమె రెగ్యులర్గా వచ్చి ఈ జ్యోతి అనడానికి కూడా కొంచెం మందు తాగుతుంది, రాత్రి వచ్చి వీళ్ళని హరాజ్ చేస్తూ ఉంటుంది. ఆ దేవకి అతని ఈ పురుషోత్తం ఈరోజు షాద్నగర్ టౌన్లో నైట్ అంటే నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన విషయంలో, ఒక మర్డర్ కేసు విషయంలో నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాత్రి మా పెట్రోలింగ్ వెహికల్స్ నైట్ బీట్స్ చేస్తూ ఉంటే పెట్రోల్ మొబైల్ 1 దాంట్లో రఫీ తర్వాత భూపాల్ రెడ్డి ఇద్దరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ హైవే మీద అవుటర్ రింగ్ హైవే మీద వెళ్ళి ఈ దుస్కల్ పోయే రోడ్కి అక్కడ పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో రాత్రి అందాజా 2:30-3 గంటల మధ్యలో ఒక వ్యక్తి తన తలపైన అది ఒక గోనె సంచి మూటను ఎత్తుకొని పోతూ ఉన్నాడు. ఆ టైం 2:30 అవ్వడము, మా వారికి అనుమానం రావడము, ఈ టైంలో ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, ఇక్కడ ఈ తల మీద పెట్టుకొని పోయే సంచి ఏంటి అని అడిగితే అతను కొంచెం సమాధానం ఇవ్వకుండా భయపడుతూ తన సామాను ఏదో ఇంట్లో సామాను షిఫ్ట్ చేస్తున్నాము అది తీసుకుని పోతున్నా అని అనుమానాస్పదంగా చెప్తాడు. అయినా మా వారికి అనుమానం వచ్చి ఆ మూటను కిందికి దించిపించి ఆ వ్యక్తి ద్వారానే ఓపెన్ చేపించి చూస్తే దాంట్లో ఒక మహిళ శవము, డెడ్ బాడీ ఉంటుంది. ఆ మహిళ అందాజా 27 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆమె డెడ్ బాడీని దాంట్లో మూట కట్టుకొని పోతూ ఉన్నాడు. అప్పుడు ఇమీడియట్లీ ఆ కానిస్టేబుల్ మా ఎస్హెచ్ నవీన్ కుమార్కి ఫోన్ చేయడం జరిగింది. ఆ రాత్రి నవీన్ కుమార్ అక్కడ స్పాట్కి వెళ్ళి ఆ డెడ్ బాడీని తర్వాత ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించి చూస్తే ఈ గోనె సంచిలో 2 గోనె సంచులు కలిపి ఈ కాళ్ళు చేతులు ఒక సైడు, తల ఒక సైడ్ వేసి కట్టి తీసుకపోతూ ఉన్నాడు. అప్పుడు ఇంట్రాగేషన్ చేసి ఆయనను ఎగ్జామిన్ చేస్తే ఆయన ఉన్న స్టోరీ అంతా చెప్పుకోవచ్చుండు. దీంట్లో వివరాల్లోకి వెళ్తే ఇతను నిందితుని పేరు సభావత్ రాములు. ఇతను మన లోకల్ ఏరియాలో ఉంటాడు. ఇతనికి ఒక 6 నెలల కింద పురుషోత్తం అనే వ్యక్తి లేబర్ పనిచేసే దగ్గర గ్రూప్లో పెట్టేస్తాం. టౌన్లోని బైపాస్ రోడ్లో గల దుస్కల్ రోడ్
ఆ ప్రాంతంలో నైట్ పెట్రోలింగ్ చేసే మా పెట్రోలింగ్ స్టాఫ్ రఫీ మరియు భూపాల్ రెడ్డి చాకచక్యంగా ఒక వ్యక్తి తన తలపైన గోనె సంచిని, ఆ గోనె సంచిలో ఒక మహిళ శవాన్ని ఎత్తుకొని పోతుంటే వారు అనుమానాస్పదంగా ఉన్న క్రమంలో మా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే అతని పేరు రాములు అని చెప్పాడు. అతను హమాలీగా పనిచేస్తూ ఈ పటేల్ రోడ్లో కిరాయికి ఉంటాడు ఫ్యామిలీతోని. అతను కొంతకాలం క్రితం మనకు పురుషోత్తం అనే వ్యక్తి పరిచయం అవుతాడు, బీహార్ అయినా. ఈ రాములు బీహార్ పురుషోత్తం ఇద్దరు ఫ్రెండ్స్ అయి ఉండి ఉన్న క్రమంలో ఈ రాములకి ఒక మగపిల్లాడు కావాలని అడుగుతాడు. అతనికి మగపిల్లాడు ఉంటే బాగుండేనంటే పురుషోత్తం ఏమంటాడంటే, నా దగ్గర మాకు మగపిల్లాడు ఉన్నాడు, చిన్న పిల్లోడు, 1 నెల పిల్లోడు, మేము మీకు ఇస్తాం పెంచుకోవడానికని మాట్లాడుకుంటారు. దానికి గాను 1,50,000 రూపాయలు మాకు ఇవ్వాలని పురుషోత్తం అడుగుతాడు. పురుషోత్తం భార్య అని చెప్పుకున్నవాడు ఆమె దేవకి అని. వాళ్ళిద్దరు కలిసి ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చి, ఈ రాములు ఇంటికి వచ్చి ఆయన భార్య శారద, జ్యోతి వాళ్ళ మరదలు ముగ్గురు సమక్షంలో బాబుని అప్పచెప్పి 1,50,000 రూపాయలు తీసుకుని వెళ్తారు. దాని తర్వాత బాబుని వీళ్ళే పెంచుకుంటూ ఉంటారు. పురుషోత్తం అప్పటి నుంచి ఎప్పుడు వీళ్ళకు కనిపించలే రాములకి. కానీ ఈ దేవకి అనే మహిళ తరచుగా అప్పుడప్పుడు వీళ్ళింటికి వచ్చి డబ్బులు అడుక్కుంటూ ఉండేది. బాబు నా బాబే, మీరు డబ్బులు ఇవ్వాలని అడుగుతూ ఉంటే వీరు డబ్బులు 2-3 సార్లు ఇచ్చారు. తర్వాత రెగ్యులర్గా వచ్చి అడుగుతూ ఉంటే వీళ్ళ కోపం వచ్చి ఒకసారి బెదిరిస్తారు. అయితే ఆమె నిన్నటి రోజు రాత్రి దేవకి వీళ్ళ ఇంటికి వచ్చి, డబ్బులు ఇస్తావా లేకపోతే నా పాపను ఎత్తుకొని పోవాలని ఆ పిల్లోని ఆల్మోస్ట్ వాళ్ళు ఎత్తుకొని తీసుకొని పోయే క్రమంలో వీళ్ళు అడ్డుకొని పట్టుకొని ఆమెను ఎలాగైనా చంపాలనే నిర్ణయించుకొని ఆమెను మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయి వాళ్ళ రూమ్లో పెట్టి రాత్రి 10-11 గంటలకు ఆమెను చంపేస్తారు. ఈ రాములు, ఆయన భార్య శారద, తర్వాత జ్యోతి వాళ్ళ మరదలు ముగ్గురు కలిసి ఆమెను చంపి ఒక గోనె సంచిలో ఆ బాడీని మూటగట్టి రాత్రి 12 గంటల టైంలో ఆయన ఇంటి నుంచి తీసుకొని పోయి బైపాస్ రోడ్డు తీసుకొని పోతాడు. అక్కడి నుంచి 2 గంటల టైంలో ఎవరు లేని సమయంలో అట్లా ఊరు బయట పోయి డెడ్ బాడీ పడేద్దామని ఆయన తల మీద ఎత్తుకొని పోతుంటే మా వాళ్ళు అనుమానాస్పద స్థితిలో పట్టుకొని వాళ్ళని విచారిస్తే ఇవన్నీ చెప్పారు. దీంట్లో మా ఇద్దరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ మంచి పని చేసినందుకు వారికి మన సైబరాబాద్ కమిషనర్ గారు రివార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీసీపీ శంషాబాద్ గారు కూడా అభినందించడం జరిగింది. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మన షాద్నగర్ టౌన్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, అదేవిధంగా ఎస్ఐలు టైమ్లీ స్పందించి నైట్ వాళ్ళంతా పట్టుకోవడము, ఇన్వెస్టిగేషన్ చేయడము,